కట్టాలు కానికలు ఆరని వాలి మంగార ఆరని వాలి గురునాథుని శైల మంగార ఆరతీరివో మంగార ఆరతీరివో గురునాథుని శైల మంగార ఆరతీరివో అందనాముతో స్వామి చిన్ననాముతో అందనాముతో స్వామి చిన్ననాముతో కండం అక్షంత నీకు దేవారతి గోరెల్లి వల్లన్న నీకు ఆయలేని వల్లన్న నీకు ఓజల వల్లన్న నీకు ఆరతీదిగో మంగార ఆరతీదిగో గురుడాసి శ్రీల మంగార ఆరతీదిగో పొద్దుపొక్క కలిసి మొదలు పొద్దుగట్టు బంగారు వాసిక వసూలండి తరుగుతాను యోగపడమ్మ మళ్ళీ పిల్లలు మండప విగ్రహారతి విచారతి తీసుకో
ఇది బంగారంతా దగ్గర పోతుంది జరుగు ఒక్కొక్క భోజనం చేసుకోవాలి మీ భక్తి పనులు తప్పాలి మళ్ళా తర్వాత సొమ్ములు కాదు జాగ్రత్త ఎవరు సొమ్ములు కాదు పిల్లలు నొక్కొచ్చు పెద్దలు నొక్కొచ్చు అందరు నొక్కొచ్చు కానీ అంతిగుండము సోసంతులు నొక్కినప్పుడు అందరు నొక్కినప్పుడు ఇద్దరు ఉంటే అది ఉండాలి ఇద్దరు ఒక్కొక్కరు పంపాలి అది మీ బాధ్యత ఇదంతా అయినాక ఈ పటంలోకి అలా పోయి వచ్చింది చిన్న
చేసిండ్రు ఆ మల్లన్న స్వామి ఒక్కడే గొర్రెకాడ పట్టిరు గొల్లరాజులు మల్లన్న గొర్రెకాడ ఉన్న మల్లన్న భాగవతం కాడ కనబడుతున్నట వచ్చేవాడ గోకుల గొర్రెల చుట్టూ టోకుల మల్లన్న స్వామి నిలుగుతున్నాడంట మల్లన్నది గొల్లరాజు లెక్కలేని బాధలు వచ్చినా కానీ గొల్లల ఇంటిలో కలిగిన తాను వండుతుంటూ ఏడు ఖచ్చితంగా వాళ్ళ ఓటుకపోయిండు భూపతి గురువుల మీద పుట్ట మీద తపస్సు చేసిండు పుట్టల కేలు 2 మూడలు 2 7 ఖర్చు మరణం ఈల కోట మల్లన్న ఎప్పుడైతే గొర్రెలు ఇంకా కాదవచ్చిందో ఏడు పెద్దల గుడిసెల 7 రంధ్రాల కరెంట్ అయింది గొల్లరాజులకు ఆ మల్లన్న ఏమంటున్నాడు అత్తమ్మ మాధవసారి నా పేరు మీద గొల్లవారం పట్టుమన్నదట గొల్లవారం ఆ రోజు మాధవసారి పోలేదు అమ్మవారు గొల్లకేతమ్మ ఈ మల్లిగాడు మంచోడు కాదు బిడ్డ గంజులు కానీ దూరం తేనే గంజులు మల్లన్నకు గంజులు కానీ దూరం తేనే గంజులు ఇంత కూడా వెళ్ళము ఆ గొల్లకేతమ్మ పొడుగు కోసుకుంది కుంగో బట్టు వండుకుంది అమ్మవారు గొల్లకేతమ్మ మొత్తం మీద సల్ల బాధలు పెట్టుకున్నదట గొర్రెపిల్లలు తీసుకొని కేతమ్మ మీద వేస్తుండే వాళ్ళన్న ఆ భగవంతుడు వాళ్ళన్న ఆడ గొంగడు ఇంకా గొంగడు తీసుకురా ఇప్పటిదాకా పోగాల్సిన ఎడగట్టిన గొంగడి ఆ మల్లన్న దామా గొల్లకేతమ్మ మనం ఇంకేనే ఉండి నేను బాయిలో తాళం చేస్తానని మల్లన్న ఆ బాయిలో దిగుతుంటే గొల్లకేతమ్మ ఏమంటుంది మల్లన్న దగ్గర ఇంకా కాళ్ళు నడుపు వేసుకుంది మల్లకేతమ్మ ఈ మల్లన్న చేతి కూడా మల్లన్న చేతి కూడా నీకోసం వచ్చినాను నీకోసం వచ్చినారే మల్లికార్జున స్వామి ఎప్పుడైతే గొర్రెల ఇంటి లోపల మెప్పుకమయ్యిండు అయ్యో గొర్రెల కుక్కలు కల్లుడు వాడు 12 గొర్రెలు కల్లుడు వాళ్ళన్న భగవంతుడు దేవరాజు మల్లికార్జున స్వామి గొర్రెలంతా కలిసి మల్లన్నను పెళ్లి కొడుకు చేసాము గొల్లకేతమ్మని పెళ్లి పిల్లని చేసిరు
కలుపుకొని తీసుకొని వచ్చినాం. నువ్వు మంచిగా అయితే నువ్వు అయితే నువ్వు అన్నం పెడితే నువ్వు నాయకుడు నేను మంచిదాన్ని కాకపోయేపటికే ఈ శంకరబాబు మండలానికి నేను మాజీ సంఘం అధ్యక్షురాలు అయినా. నువ్వు మహిళా సంఘం అధ్యక్షురాలు ఈ అన్న కావాలేమి ఈ సంఘాన్ని పదరాలు ఇది మా యారాల చెల్లి. నీ ఆడాలి అయితే నువ్వు దేనికి మరి ప్రెసిడెంట్ నేనా నేను మహిళా సంఘానికి ప్రెసిడెంట్. ఈమె ఈమెనా ఉర్వ సంఘానికి ప్రెసిడెంట్. ఓలో సంఘానికి ప్రెసిడెంట్ అక్కడ ఉంది కూర్చొని అది కాదే మరి ఓ బావా నేను గొల్లగొచ్చు బాలగొచ్చు బాలవాసలు అంటున్నావు ఉరిగడ్డకు 7 మరలు మండలకు 7 మరములు రమణివే నా మొగని కాదుకోవడానికి అత్యాసమని వెళ్ళగొట్టినాక మళ్ళీ నా ఇదేమో తాళ్ళ పెరుగుదల శరీరం తిందాయో పప్పానందిన శరీరం నీదా. దాంతో గెలుస్తావే నువ్వు. అయినా మనకి ఏం చేయొస్తుంది? నీకేం చేస్తుంది? మళ్ళా వస్తుంది నెయ్యి వస్తుంది నేడు నా మగాడు మలయన మగాడు మందనాలే ఉన్నదే పద్మనాలే ఉన్నదా పట్టం నీళ్ళంటున్నావు కానీ పట్టం వేళ్ళ మొగడే రాజే నా మొగడు అసలు దేవుడు నా దేవుడు దేవుడు నా దేవుడే పట్టణాలు దొరికనా భగవంతునటువంటి పట్టణాలు దొరికింది సంసారం దానికి లేకనే నీకు వదిలిపెట్టింది బాగా ఉన్నారు నువ్వు నామగడు అంటున్నావు కదా. అవును ఇద్దరం కలిసి పాలు పెట్టుకుందాం. పాటు మొదటి పాలు పెట్టుకుందాం. ఎట్లా పెడతారు ఎట్లాగైనా పాలు పెడతా. ఎట్లా నేను పాలు పెడితే 10 మంది మెచ్చాలి. ఏమని పెడతావు ఎట్లా పెడతారు ఎట్లాంటవా ఇగో ఇక్కడ చెల్లమ్మ మీదికి నీకు కిందికేమో నాకు. అది ఎట్లా చేస్తావు ఈ కడుపు ఉందా ఇగో ఈ చెల్లమ్మ మీదికి నువ్వు తీసుకో, కిందికి నేను తీసుకుంటా. అంతేనా సంపి పరారీల పప్పే తొమ్మిదిల తోర నువ్వు నా మొగని పాలు పెడతావే ఈ పచ్చ కనుగలు వేసుకున్న వాళ్ళందరూ నా బావలే పూర్ణ మంచుకొని వెళ్ళిపోతారు. బాబా మీరు ఇద్దరు కొట్లాడబోకుని తిట్లాడబోకుని ఇద్దరు పిల్లలను చేసుకుంటే ముందే అవుతున్నారు వాళ్ళు. సత్యాది దేవుడే మరి ఇద్దరి దగ్గరికి ఎప్పుడెప్పుడు అంటే అంటవా రామలారా ఇద్దరు పిల్లలను చేసుకుంటే అంటే ఇద్దరు కలిసి నేను కొట్టి 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 నమ్మకంగా చేస్తారు ఇద్దరు కలిసి. అందుకే అంటారు ఇద్దరు పిల్లల 2 రోజుల పాటు ఈ గంపు గంపు చూడు.
రావద్దు, బయటికి ఎవరు రావద్దు. శివశక్తులు ఆడనే ఉండాలి. ఎవరు బయటికి రాకూరి, ఎవరు బయటికి రావాలి. ఏడ కూర్చున్నారు ఆడ కూర్చొని అందరు బయట ఎవరు రావద్దు. పటం పెద్ద ఇంకా కాలే పటం ముందు చంగారు పిల్లలు మల్లేష్ మామ రావా తొందరగా మలేషియా చుట్టూ ఏ చుట్టూ సరిగా